సార్ నమస్తే. నమస్తే. సార్ చూస్తున్నారు సార్ మీరు కూడా, ఎందుకంటే మీరు ఒక గురుకుల స్టూడెంట్ కాబట్టి ఈరోజు ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ వ్యాప్తంగా బహుజన విద్యార్థులకు దక్కిన నాణ్యమైన విద్యలో కొంచెం అలసత్వం కనిపిస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులంతా కూడా రోడ్ ఎక్కుతున్నారు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? అయితే గురుకులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983-84 విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఆ రోజు గురుకులాలను పెట్టడానికి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచించింది. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారు. ఆయన బీసీలకి, ఎస్సీలకి సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తున్న రోజుల్లో ఎస్ఆర్ శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండే, ఆయన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ ఎస్ఆర్ శంకరన్ గారు చొరవతో ఆ రోజుల్లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలని, ఎస్సీ మంత్రుల్ని కొద్దిమందిని కూసబెట్టి మాట్లాడి దళితులకి ముఖ్యంగా నాణ్యమైన విద్య అందించాలి. ఎందుకంటే బయట గవర్నమెంట్ పాఠశాలల్లో అప్పటికి ఇంకా ప్రైవేట్ పాఠశాలలు పెద్ద ఎత్తున రాలే, చాలా పరిమిత సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. గవర్నమెంట్ పాఠశాలలో దళిత పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి ఇంకా అనేక అవరోధాలు ఉన్నాయి. గ్రామాల్లో కులపరమైన వివక్ష కావచ్చు, తినడానికి తిండి లేకపోవడం కావచ్చు, తల్లిదండ్రులు వలసపోతే ఆ వలసపోయినప్పుడు వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళి చదువు అర్ధాంతరంగా ఆగిపోవడం కావచ్చు, తర్వాత కొన్ని సందర్భాల్లో భూమి వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే పిల్లల చేత పనులు చేయించడం కావచ్చు. వీటి వలన కొద్దిమంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చేరినా మళ్ళీ అర్ధాంతరంగా చదువులు ఆగిపోతూ ఉండేవి. చాలా అక్షరాస్యత రేటు ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అక్షరాస్యత రేటు 37-40% ఉంటే దళితుల్లో 10% మాత్రమే అక్షరాస్యత రేటు ఉన్న పరిస్థితి కనిపించింది. ఇది పోవాలంటే ఏం చేయాలి? ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానాన్ని చేయాలని ఎస్ఆర్ శంకరన్ గారు రూపకల్పన చేసి ఎన్టీ రామారావుతో మాట్లాడి సంక్షేమ గురుకులాలు అనే ఒక భావాన్ని తీసుకొచ్చాడు. మనకి 72లోనే ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ ఏర్పడింది. అంటే మనకు నాగార్జున సాగర్ లాంటి చోట స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్. అవి తర్వాత ఏపీఆర్ జేసీ ఉండేది, అట్లా ఏపీఆర్ డీసీ కూడా ఉండేది. అది ఎవరైనా చేరొచ్చు అందులో. అట్లా కాకుండా కేవలం ఎస్సీల కోసమే గురుకులాలు పెట్టాలనే ఆలోచనతో 84లో ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎన్టీ రామారావు దీన్ని అంగీకరించాడు. ఎస్ఆర్ శంకరన్ గారు దీనికి సంబంధించిన విధి విధానం రూపొందించి జిల్లాకి 2 పాఠశాలలు ఇచ్చారు. ఆనాడు ఉన్నటువంటి 23 జిల్లాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో జిల్లాకి 2 పాఠశాలలు, ఒకటి అమ్మాయిలది, ఒకటి అబ్బాయిలది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అమ్మాయిల్ని అబ్బాయిల్ని సమీకరించి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ పిల్లల్ని ఎంపిక చేసి చదివించేవారు. దాంట్లో 75% ఎస్సీ రిజర్వేషన్, మిగతా ఉన్నటువంటి 25% అందులో ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఓసీ ఉండొచ్చు, క్రిస్టియన్ మైనార్టీ అందరూ ఉండొచ్చు. అట్లా తీసుకొచ్చి ఒకే దగ్గర పిల్లల్ని ఉంచి నాణ్యమైన భోజనం పెట్టి నాణ్యమైన విద్య అందించినట్లయితే దళితుల్లో అక్షరాస్యత రేటు పెరుగుతుంది అనే కాన్సెప్ట్ ఆ రోజు వాళ్ళు తీసుకున్నారు. అట్లా మనకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ 1965 కాలంలోనే ప్రారంభమైంది. ఒక విద్యార్థికి భోజనం కోసం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో 4 రూపాయలు ఇస్తే 4 రూపాయల్లో టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, సాయంత్రం భోజనం పెట్టాలి, 3 భోజనాలు. గురుకులాల్లో 7 రూపాయల 50 పైసలు ఇచ్చారు. నేను 1984-85 అకాడమిక్ ఇయర్లో అందులో ఎంటర్ అయిన మొదటి బ్యాచ్ స్టూడెంట్ నేను. అప్పుడు మాకు 7 రూపాయలు ఉండేది. పక్కనే ఎస్సీ హాస్టల్ ఉండేది, వాళ్ళకి 4 రూపాయలు ఉండేది. సో అంటే నాణ్యమైన భోజనం పెట్టాలి, పిల్లలకి పౌష్టిక ఆహారం పెట్టాలి, అదేవిధంగా నాణ్యమైన విద్య ఉండాలి. దీనికోసమే సపరేట్గా ఒక రిక్రూట్మెంట్ బోర్డు పెట్టారు. టీచర్లని ఎట్లయితే మనం డిఎస్సి ద్వారా టీచర్లు రిక్రూట్ చేసుకుంటారో గురుకుల సొసైటీ ఒక రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి రిక్రూట్మెంట్ చేసుకున్నది. దాంట్లో అప్పటికే స్కూల్లో ఉన్నటువంటి సోషల్ అది మన గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఉంటారు, జెడ్పీ స్కూలు, గవర్నమెంట్ హై స్కూలు, మున్సిపల్ స్కూల్లో పనిచేసే టీచర్లకి ఎక్కువ వేతనాలు ఇందులో ఉంటాయి. ఎక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళను ఆకర్షించారు. అంటే మంచి మెరిట్ కలిగిన టీచర్లు ఉండాలి, నాణ్యమైన భోజనం ఉండాలి, ఒకే దగ్గర హాస్టల్ ఉండాలి, ఒకే దగ్గర స్కూల్ ఉండాలి, పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించాలి అనేది దాని కాన్సెప్ట్. అప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 132 గురుకులాలు ఉండేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు.
ఈ కాన్సెప్ట్తో రూపొందిన గురుకుల సొసైటీలో మొదటి ఆ తరం అంతా 1995-96 వరకు ఏ లక్ష్యంతో అయితే దాన్ని పెట్టారో ఆ లక్ష్యానికి చేరుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేసినాయి, ముఖ్యంగా టీచర్లు. మా అమ్మ నాన్నల్ని వదిలేసి వస్తే టీచర్లు తమ బిడ్డలాగా తమ పిల్లలాగా మమ్మల్ని చూసుకునేవారు. ఆ విధంగా టీచర్లు హక్కున చేర్చుకున్నారు మమ్మల్ని. హక్కున చేర్చుకొని నాణ్యమైన విద్యను అందించారు వాళ్ళు. టీచర్లు పొద్దున 7:45కు ప్రేయర్ అయ్యేది. 7:45కు స్కూల్కి వస్తే మళ్ళీ రాత్రి 9 గంటలకు వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళ ఇంటికి. అంటే 14 గంటలు పనిచేసేవాళ్ళు టీచర్లు. ముఖ్యంగా ఈ గురుకుల సొసైటీ యొక్క సక్సెస్ ఎక్కడుందంటే టీచర్ల పని విధానంలోనే ఉంది. కమిట్మెంట్తో పనిచేశారు. 1989 అనుకుంటా ఫస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ 89లో జరిగిన రిక్రూట్మెంట్లో మెరికల్ లాంటి టీచర్లు వచ్చారు మాకు. ఆ విధంగా విద్యార్థుల్లో నాణ్యమైన విద్య అందించటం మూలంగా మాలాంటి వాళ్ళము అక్కడి నుంచే ఎదిగి వచ్చాం. ఇవాళ మీరు USA, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ ఎక్కడ వెళ్ళినా గురుకులాల్లో చదువుకున్న పిల్లలందరూ విస్తరించి ఉన్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ రకాల ఉద్యోగాల్లో విస్తరించి ఉన్నారు. అది ఆ రోజు నడిచినటువంటి. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 95 నుంచి వాటి పతనం మొదలైంది. గురుకులాల పతనం మళ్ళీ 95 నుంచి 85లో మొదలైతే 95 అంటే ఒక 10 ఏళ్ళు బాగా నడిచింది. పీక్ లో ఉండే తర్వాత మళ్ళీ ఒక 5-6 బ్యాచ్లు మంచి బ్యాచ్లు ముందు బయటకు వచ్చినాయి. అయితే 90ల తర్వాత ప్రైవేట్ ఎడ్యుకేషన్ విపరీతంగా పెరిగింది. ఓకే, అదే గవర్నమెంట్ కాలంలో సార్ శ్రీ చైతన్య, నారాయణ, రకరకాల కృష్ణవేణి ఇవన్నీ వచ్చేసాయి. 95 అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది సార్. 95 అంటే 94లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. 94లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు తర్వాత 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. టీడీపీ గవర్నమెంట్ ఉంది అప్పుడు. అయితే గురుకులాల పతనం అనేది 90, 95, 96, 90 నుంచి మొదలైంది. ఇక అక్కడ ఉన్న టీచర్లు సంఘాలు పెట్టుకోవడం, వాళ్ళు సరిగ్గా నైట్ డ్యూటీ ఉంటుంది ప్రతి టీచర్. నైట్ డ్యూటీ క్వార్టర్స్ కూడా కట్టించారు వాళ్ళకి. క్వార్టర్స్లో ఉండకుండా వాళ్ళు పట్టణాల్లో ఉండటం, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండటం, తాలూకా హెడ్ క్వార్టర్లో ఉండటం, పొద్దున్నే లేచి స్కూల్కి రావటం, పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం, ఇది మొదలైంది. సంఘాలు వచ్చేసాయి. సంఘాలు వచ్చి మేనేజ్మెంట్ను ఒక మంచి కమిట్మెంట్ కలిగిన ఆఫీసర్, దానికి సెక్రటరీ లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం. సేమ్ టైం గురుకుల సొసైటీ బాగా నడిస్తే ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ ఉండదు. అందుకోసం ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే కార్పొరేట్ స్కూల్లో ఉన్నారో ఈ కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ కాలేజీ వాళ్ళు గురుకుల సొసైటీని దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో వీళ్ళు పని మొదలుపెట్టారు. ఇటు ప్రైవేట్ స్కూళ్ళ లక్ష్యము, గవర్నమెంట్ లక్ష్యము, తర్వాత ఆ పాఠశాలలో పనిచేయకుండా ఉండాలనే టీచర్ల లక్ష్యం నెరవేరి అవి పతనావస్థకి వెళ్ళిపోయింది.